హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో దేవీ నవరాత్రుల్లో 6వ రోజు అమ్మవారిని ఏ రూపంలో అలంకరించుకోవాలి, ఏ నైవేద్యం సమర్పించాలి, ఏ రంగు చీరను ధరింపచేయాలి, ఈరోజు ఏ స్తోత్రాన్ని పారాయణం చేయాలి, ఏ పుష్పాలతో అమ్మవారిని ఆరాధించాలి, ఈరోజు తిథి నక్షత్రం, ఇంకా పూజ చేసుకోవాల్సిన శుభ సమయం ఏంటి, అమ్మవారి విశిష్టత, ఇంకా ఈరోజు ఏ దానం చేస్తే మంచిది, అమ్మవారి మూలమంత్రం, ఇంకా అన్ని విషయాలు నేను ఈ వీడియోలో అయితే తెలియజేస్తానండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. దేవీ నవరాత్రుల్లో 6వ రోజు అనగా ఆశ్వీజ శుద్ధ షష్ఠి అక్టోబర్ 8వ తేదీ 2024 సంవత్సరం విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ అమ్మవారు మహాలక్ష్మీదేవిగాను, శ్రీశైలంలోని భ్రవరాంబికా తల్లి కాత్యాయని దేవిగా అలంకరణలో భక్తులకు దర్శనమైతే ఇస్తారండి. మంగళప్రద దేవత శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారం అష్టరూపాల్లో ప్రసాదించే దేవత 2 చేతులతో కమలాలను ధరించి వరదాభయ హస్తాల్ని ప్రసాదిస్తూ పద్మసనిగా దర్శనమిస్తుంది. ఆదిపరాశక్తి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపాలు ధరించిన తల్లి. ఆ ఆదిపరాశక్తి రూపంగానే మహాలక్ష్మి అలంకారం జరుగుతుంది. అమిత పరాక్రమం చూపి హలుడు అనే రాక్షసు సంహార్థం అవతరించిన తల్లి మహాలక్ష్మి లోకస్థితికారిణి, ధన ధాన్య ధైర్య విజయ విద్య సౌభాగ్య సంతాన గజలక్ష్ముల సమిష్టి రూపంలో దుర్గమ్మను మహాలక్ష్మీదేవిగా ఈరోజైతే కొలుచుకుంటామండి మనందరం. ఈరోజు మహాలక్ష్మిగా నవరాత్రుల్లో మహాలక్ష్మిని పూజిస్తే సర్వ మంగళ మాంగళ్యాలు కలుగుతాయి. లక్ష్మీదేవి అంటేనే సంపదకు ప్రతిరూపం. అందుకని ఆ తల్లిని శ్రీ మహాలక్ష్మి అని పిలుస్తారు. శ్రీ అంటే సిరి సంపదలే. అమ్మవారిని పూజిస్తే ఎలాంటి కోరికైనా నెరవేరుతుందండి నమ్మకం. అమ్మవారు అనుగ్రహించే వరాలను బట్టి ఆమెను 8 రూపాల్లో పూజిస్తారు. వాళ్ళే అష్టలక్ష్ములండి. దసరా సందర్భంగా మహాలక్ష్మిని కనుక పూజిస్తే ఈ అష్టలక్ష్ముల అనుగ్రహం ఇస్తారండి. దేవీ నవరాత్రుల్లో 6వ రోజు తిథి వచ్చి ఆశ్వీజ శుద్ధ షష్ఠి 2024 సంవత్సరం అక్టోబర్ 8 అనగా మంగళవారం 11:18 నిమిషాలకైతే ఇది ప్రారంభమైతుంది. 2024 సంవత్సరం అక్టోబర్ 9 మధ్యాహ్నం 12:14 వరకు అయితే ఉంటుందండి తిథి. ఈరోజు నక్షత్రం వచ్చి జ్యేష్ఠ నక్షత్రము. అది అక్టోబర్ 9 ఉదయం 4:08 వరకు అయితే ఈ నక్షత్రం అయితే ఉంటుందండి. ఈరోజు విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దుర్గా అమ్మవారిని, శ్రీ మహాలక్ష్మి అలంకరణలోను, శ్రీశైలంలో భ్రవరాంబికా దేవిని కాత్యాయని అలంకరణలో భక్తులకైతే దర్శనం అయితే ఇస్తారండి. ఈ రోజున అమ్మవారికి పూజ చేసుకోవాల్సిన శుభ సమయం వచ్చి ఉదయం 4:26 నుండి ఉదయం 7 గంటల లోపు అయితే బాగుందండి. ఇంకా సాయంత్రం వచ్చి 6:45 నుండి 8:25 లోపు అయితే బాగుందండి. దసరా సమయంలో అమ్మవారిని గులాబీ రంగు వస్త్రంలో అలంకరిస్తారు. ఇంకా పాల సముద్రం నుండి ఉద్భవించిన ప్రీతికగా ఆ తల్లికి తెల్లటి కలువలతో పూజ అయితే చేయాలండి. తెల్ల కలువలతో పూజ చేయడం కుదరకపోతే అదే రంగులో ఉండే మల్లెపూలు లాంటి పూలతో అయినా అర్చించవచ్చు. ఇక అమ్మవారికి ఇష్టమైన క్షీరాన్ని గుర్తు చేసుకుంటూ పాలతో చేసిన పరమాన్నాన్ని తల్లికి నివేదించాలి. ఒకవేళ పరమాన్నం చేయడం కుదరని పక్షంలో అటుకులు, బెల్లం, కొబ్బరి కలిపిన ప్రసాదాన్ని కూడా సమర్పించవచ్చండి. ఇంకా దానం చేస్తే ధనలక్ష్మి అంతకంత ఐశ్వర్యాన్ని అయితే ప్రసాదిస్తుందండి. నవరాత్రులలో మహాలక్ష్మిని పూజించే రోజు ఉల్లిపాయని తినకూడదండి. వీలైతే ఇలా మహాలక్ష్మిని నిష్టగా పూజించి అర్హులైన వారికి దక్షిణని దానం చేస్తే ధనలక్ష్మి అంతకంత ఐశ్వర్యాన్ని అయితే ప్రసాదిస్తుందండి. ఈరోజు లక్ష్మీదేవికి సంబంధించి అష్టోత్తరాలు, శ్రీ సూక్తం, కనకదార స్తోత్రం లాంటి స్తోత్రాలు అయితే పారాయణం చేయాలండి. అమ్మవారి మూలమంత్రం ఓం శ్రీం 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 కమలే కమలాయే ప్రసీద్, ఓం శ్రీం 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 మహాలక్ష్మే నమః. అదొక మూలమంత్రం అండి. ఇంకోటి వచ్చి ఓం హ్రీం శ్రీం లక్ష్మీభ్యాయ నమః, ఓం శ్రీం మహాలక్ష్మే నమః, ఓం హ్రీం శ్రీం క్లీం మహాలక్ష్మే నమః.
ఇవన్నీ మీరు ఒకవేళ చదవడం రాకపోతే శ్రీ మాత్రే నమః అని కూడా మనం పారాయణం అయితే చేయొచ్చండి. మీకు ఎన్నిసార్లు వీలు కుదిరితే అన్నిసార్లు అయితే ఈ మంత్రాన్ని అయితే పఠించండి. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.